హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో టచ్ రాజకీయాలు బాగా కనిపిస్తున్నాయి. టచ్ అంటే మరేమిటో కాదు, మా ఎమ్మెల్యేని మీరు టచ్ చేస్తారా, మీ ఎమ్మెల్యేని మేము టచ్ చేస్తామా అంటూ 2 పార్టీల అధినేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చూస్తుంటే, కొత్తగా ఈ టచ్ రాజకీయాలు ఏంటనే విషయం పైన కొంచెం వివరంగా మాట్లాడాలనిపిస్తుంది. మాతో 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ ఎప్పుడైతే ప్రకటన చేశారో, దానికి కౌంటర్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గూడా ఆల్రెడీ ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఇంటికి పిలిపించుకొని కలిసిన పరిస్థితి మనం చూడొచ్చు. అంటే అసలు ఎవరు ఎవరితో టచ్‌లో ఉంటున్నారు? ఎందుకుంటున్నారు? ఉండాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితులకి ఇది ఏ విధంగా సూట్ అవుతుందనేది ఒకసారి మాట్లాడదాం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్‌లోకి టచ్‌లోకి వెళ్ళిపోయారంటూ గూడా మనం వార్తలు చదివాం, లీకులు చదివాం. కొన్ని సందర్భాల్లో అయితే ముఖ్యంగా మొన్న తుక్కుగూడలో జరిగిన సభ సమయానికే 15 మంది ఎమ్మెల్యేలు నేరుగా డయాస్ మీదనే కనిపిస్తారని కూడా వార్తలొచ్చాయి. ఇక కేసీఆర్ కూడా 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే నాతో టచ్‌లోకొస్తున్నారు, ఇప్పుడే వద్దానని చెప్పడం చూస్తుంటే కూడా ఓ రకంగా ఇది ఎలా సాధ్యము? ఎంత మేరకు ఇది పాజిబిలిటీ ఉండే వార్త అనే విషయంలో కూడా మనం కొంచెం ఆలోచిస్తే, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అయితే, కాంగ్రెస్ సంబంధించిన 25 మంది ఎమ్మెల్యేలు పోయి బీఆర్ఎస్ అధినేతను ఎందుకు కలుస్తారు? ఏ ఏ ఏం ఆశించి కలుస్తారనేది ఒక కీలకమైన అంశం. అంటే ఇక్కడ 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయి బీఆర్ఎస్ కలిస్తే, అక్కడున్న 39 మంది, ఇక్కడున్న 25 మంది వీళ్ళంతా కలిసి అధికారానికి వస్తారనుకుంటారా? ఏమనుకుంటున్నారు అనేది ఒకటి చూడాలి. నిజంగా కాంగ్రెస్‌లోంచి 25 మంది ఎమ్మెల్యేలు బయటికి పోయే పరిస్థితి ఉంటుందా? ఉన్నదా? ఉంటే దానికి దారితీసే పరిస్థితులేంది? అలా అలా జరిగే అవకాశం ఉంటుందా అనేది గూడా ఒక చర్చ. వాస్తవానికి ఈ పార్లమెంట్ ఎన్నికల సమయానికే బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేయబోతుందని గూడా మనం వార్తలు చూసాము. చాలా ప్రధాన పత్రికలు ప్రధాన శీర్షికలుగా రాశాయి. కాంగ్రెస్ మొత్తం బీఆర్ఎస్‌ని ఖాళీ చేస్తుంది. ఆ ఫ్యామిలీ మెంబర్‌లు ముగ్గురు తప్ప ఇంకెవరు బీఆర్ఎస్‌లో మిగలరంటూ గూడా కాంగ్రెస్ నాయకులు పదే పదే ప్రకటనలు చేశారు. ఇంకా చేస్తున్నారు కూడా. దీని నుంచి బయటపడటానికా? లేదా వెళ్ళేవారిని ఆపటానికా అన్నట్టుగా కేసీఆర్ గారు గూడా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి నిజంగా అందరిని ఆశ్చర్యపరిచారు. అంటే ఏదైనా ఒక పార్టీ మారటమో జరగాలంటే ఏదో ఒక లబ్ధో, ఒక రాజకీయ పరిస్థితో ఒకటి అయితే ఎమర్జ్ కావాలి. అది బీఆర్ఎస్‌కి వెళితే ఎలాంటిది ఎమర్జ్ అవుతుందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. వాస్తవానికి బీఆర్ఎస్‌లో ఇప్పటికే రోజు రోజుకి సీనియర్ నాయకులందరూ వెళ్ళిపోతున్నారు. ఎంపీ టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా కాదని వెళ్ళిపోయి పక్క పార్టీలో టికెట్ తీసుకొని పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలలో ఎంతమంది టచ్‌లో ఉన్నారో లేదో ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ దగ్గర లెక్కలు లేవు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి గనుక ముఖ్యమంత్రి గారి భాషలోనే మనం మాట్లాడితే మేమిక డోర్లు తెరిచాము, ఇక వచ్చే ఫ్లడ్ అంతా వస్తది అనేది చాలా పద్ధతి ప్రకారం చెప్పారు. అదే ముఖ్యమంత్రి గారు మీ దొడ్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేస్తున్నామని కూడా మరొక భాషలో కూడా ఇదే విషయం పైన మాట్లాడారు. అంటే రోజు రోజుకి రాజకీయ విమర్శలు, మాటలకు పాట, బూతులకు బూతులు పెరిగిపోతున్న తెలంగాణ రాజకీయంలో ఈ టచ్ చేసే పాలిటిక్స్ అనేవి కూడా నిజంగానే ఒక కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఎందుకు ఎవరిని ఎవరు టచ్ చేయగలుగుతారు, ఎవరు టచ్ చేయలేరు? అంటే రాజకీయంగా ఒక పార్టీని ఇంకో పార్టీ డిస్టర్బ్ చేయాలని చూస్తే జరిగే పరిణామాలేంటి? ఇవన్నీ కూడా నిజంగానే తెలంగాణలో రేపు రాబోయే రాజకీయ పరిణామాలకి ఇవేమన్నా సూచనగా కనపడుతున్నాయో కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందని, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండరనే విషయాన్ని బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని పదే పదే చెప్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి గారి రాజకీయం కూడా ప్రభుత్వాన్ని కాపాడుకోవటం, తన సీట్‌ని కాపాడుకోవటం చుట్టే తిరుగుతున్నట్టు కూడా అనిపించే పరిస్థితులు కూడా ఈ ఇటీవల కాలంలో ఆయన మాట్లాడుతుంది గాని, జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అందుకనే రేపు మొత్తం టీఆర్ఎస్ ఎల్పీనే విలీనం చేసుకొని కాంగ్రెస్‌లో కలుపుకొని, గతంలో టీఆర్ఎస్ కూడా ఆ పని చేసింది. కాంగ్రెస్ పార్టీని కలుపుకొని. రేపు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ నుంచి చేసి, బీఆర్ఎస్‌కి ఎల్పీ లేకుండా చేసి తీసుకొచ్చి కాంగ్రెస్‌లో విలీనం చేసే ఒక ప్రక్రియ జరుగుతుందన్న, దానికి కూడా బీజం పడుతుందన్న చర్చ కూడా జరుగుతుంది. సో, ఓవరాల్‌గా సరే ఎవరిని ఎవరు టచ్ చేస్తారు? ఎవరిని టచ్ చేస్తే ఎవరు మాడి మసైపోతారు? ఈ టచ్ చేస్తే రాజకీయాలు ఇంకెంతకాలం కొనసాగుతాయనేది కూడా వేచి చూడాల్సి ఉంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.